ఫ్యాక్ట్ నెంబర్ 1. తెలుగు టీవీ స్క్రీన్పై ఎక్కువ కాలం ఉన్న టీవీ సీరియల్ అభిషేకం. ఈటీవీలో 2010లో ప్రీమియర్ అయి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎండ్ అయి 3700 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2010లో తేజ టీవీని జెమినీ మూవీస్గా మార్చడానికి రీజన్ ఏంటంటే జెమినీ టీవీలో ప్రసారమయ్యే సినిమాలు కూడా ఇందులో ప్రసారం అవడం వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 3. డిజ్నీ స్టార్. ఇది వరకు స్టార్ ఇండియా నెట్వర్క్ అని పిలిచేవాళ్ళము, ఇప్పుడు డిజ్నీ స్టార్ అని అంటున్నాము. అయితే ఈ నెట్వర్క్ మా టీవీ ఛానల్స్ని 2015లో 300 కోట్లతో సొంతం చేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మా టీవీ వాళ్ళు పిల్లల కోసం మా జూనియర్ ఛానల్ను 2012లో లాంచ్ చేయడం జరిగింది. 2013 ఎండింగ్లో మా గోల్డ్గా చేంజ్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. 2010లో జీ తెలుగు యొక్క లోగోను పెద్ద జెడ్ రూపంలో మార్చడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. 17th Feb 2017లో మా టీవీకి నక్షత్రం సింబల్ కావడం వల్ల స్టార్మాగా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. 2015లో రిలయన్స్ ఇండస్ట్రీ మన ఈటీవీ నెట్వర్క్ని 1087 crores సొంతం చేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. 2016లో కల్వర్స్ ఎంటర్టైన్మెంట్ మ్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదే సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా నెట్వర్క్ వాళ్ళు తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసుకోవడానికి లీవ్ తెలుగును స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. 2015లోనే ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ మరియు ఈటీవీ సినిమా లాంటి ఛానల్స్ ఒకేసారి ఈటీవీ నెట్వర్క్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. 2013లో ఈటీవీ 2ను ఈటీవీ ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది.